హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై హనీకోమ్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు. సమ్మర్ హాలిడేస్ ఇస్తే చాలు ఎగ్జిబిషన్లు, సమ్మర్ టూర్లు ఇవే కదండి ఇంకా పిల్లలకి. లిటరలీ ఎగ్జిబిషన్ అయితే కడుతున్నప్పటి నుంచి మేము వెయిటింగ్ అండి, అసలు ఎప్పుడెప్పుడు వద్దామని. ఫైనల్గా ఈ రోజు కుదిరింది మాకు. అది కూడా అందరు వెళ్ళిపోతున్న టైంకి మేము ఎంట్రీ ఇస్తున్నాం అనమాట. డిన్నర్ కూడా కంప్లీట్ చేసి వెళ్ళాము, అంత లేట్ అయింది. ఓన్లీ మా పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. వీడియో సరదాగా ఉంటుంది, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. హాలిడేస్ కదా, పిల్లలందరూ సందడి. అవునండి, మనం ఇప్పుడు వచ్చింది కాశ్మీర్ జలకన్య ఎగ్జిబిషన్. ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి ఎంటర్ అయిపోయాము. ఎంట్రన్స్లో ఇలా గుహలాగా ఇచ్చారు, భలే ఉంది. ఎంట్రీ టికెట్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ అండి. 3 years అబో కిడ్స్ అందరికీ ఫుల్ టికెట్. తర్వాత కాశ్మీర్లో ఉన్నట్టు ఇలా ఎఫెక్ట్ రావాలని ఇలా గ్లాస్ హౌస్ లాగా పెట్టారు. ఫొటోస్ తీయడానికి ట్రై చేస్తుంటే మా పిల్లలు అస్సలు ఆగట్లేదు. ఇప్పుడెప్పుడు లోపలికి వెళ్ళిపోదాన్ని ఆరాటంలో ఉన్నారు. లోపల ఏసీ అది పెట్టి టెంపరేచర్ మెయింటైన్ చేస్తున్నారు. లోపలికి ఎంటర్ అవగానే చల్లగా ఉందన్నమాట. అయినా ఫ్లవర్స్ అవి పెట్టి డెకరేట్ చేశారు. మా బుడ్డిది అసలు చేయి పట్టుకునివ్వట్లేదు, ఎక్కడ తప్పకుండా చూసుకోవాలి. సైడ్ ఇంకా మొక్కలు, బిల్డింగ్స్ అవి పెట్టారు. అటువైపు వెళ్ళి చూద్దాం ఎలా ఉందో. కాశ్మీర్లో క్లైమేట్, మొక్కలు, ఇల్లు ఎలా ఉంటాయో చూపించడానికి ప్రయత్నం చేశారు. అసలు లేట్గా వచ్చాం కదా, ఫాస్ట్గా వెళ్ళాలని వెనక నుంచి తోసుకెళ్ళిపోతున్నారు మా ఆయన. పిల్లలేమో ఒక చోట ఆగట్లేదు, అటు ఇటు పరుగులు పెట్టేస్తున్నారు. కాశ్మీర్ హౌస్ మోడల్ ఇక్కడ ఒకటి పెట్టారు. పైకి ఎక్కి చూద్దాం ఎలా ఉందో. అందరు ఎక్కేస్తున్నాం, గట్టిగా ఉందంటారా? ఇటు సైడ్ ఇలా వాటర్ ఫాల్లో పెట్టారు. ఇక్కడేమో యాపిల్ చెట్టు, కాశ్మీర్ యాపిల్ చెట్టు. అందరు ఫోటోలు తెగ దిగేస్తున్నారు. వాటర్ ఫాల్ సౌండ్ వింటారా? సౌండ్ భలే ఉంది కదా. ఇలా పైకి ఎక్కేసాం కదా, లోపల ఏముందో ఒకసారి చూద్దాము. ఇంటి లోపల ఏం లేదు, ఇలా ఖాళీగా ఉంది. పైన మాత్రమే తిరగడానికి పెట్టారు. చూడ్డానికి చాలా బాగుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇళ్ళ పైన స్నో ఎఫెక్ట్ కోసం ఇలా కాటన్ని పెట్టారు, భలే ఫన్నీగా ఉంది. ఇంకా అలా దిగిపోయి మిగిలిన ఇల్లు కూడా చూసేద్దాం ఒకసారి. ఇదిగోండి మన కాశ్మీర్ యాపిల్ చెట్టు. అబ్బా, ఎన్ని యాపిల్ పళ్ళు కోసేసుకోవాలనిపిస్తుంది. మీరైతే వీడియోకి లైక్ కొట్టేయండి. దీంతో పాటు పార్ట్ 2 వీడియో ఉంటుంది, అది కూడా చూసేయండి. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దగ్గర కెమెరాలు లేవా ఏంటి? మనం కూడా ఫోటోలు దిగేద్దాం. అబ్బా, అసలు కుదురుగా ఫోటో తీయించుకున్నామంటే లేదు. జనాలు అటు ఇటు అడ్డొచ్చేస్తూనే ఉన్నారు. మొత్తానికి ఎలాగోలా ఫొటోస్ దిగేసి బయటపడ్డాము. ఇదిగో ఇటువైపు ఇంకొక యాపిల్ చెట్టు కూడా పెట్టారు. ఇంకా ఇక్కడే ఉంటే ముందు చూసేవన్నీ మిస్ అయిపోతాం, సో ఫాస్ట్గా వెళ్ళిపోదాము. ఎన్ని రోజులు పట్టిందో కానీ సెట్టింగ్ మాత్రం చాలా బాగుంది. మా హనీకైతే అసలు ఎన్ని ఫొటోస్ తీసినా సరిపోలేదు, అక్కడికి ఇక్కడికి అని తెగ తిరిగేసింది. మధ్యలో జనాలు ఒకటి అడ్డుగా. కాశ్మీర్లో ఎలా ఉంటాయి, ఇల్లు ఎలా ఉంటాయి అవన్నీ కూడా ఇక్కడ సినిమా రేంజ్లో సెట్టింగ్ లాగా పెట్టారు. ఇదిగో ఇక్కడ విండ్ మిల్ లాగా పెట్టారు. ఆ పక్కనే సెల్ఫీ పాయింట్ లాగా పెట్టారు. మేము అక్కడ ఆగలేదులేండి, చాలా పెద్ద క్యూ ఉంది. కాశ్మీర్ అంటే మనకు గుర్తొచ్చేది సోల్జర్స్ కదా, సో సోల్జర్ బొమ్మను కూడా ఇక్కడ పెట్టారు. రీసెంట్గా జరిగిన పహల్గామ్ అటాక్ మాత్రం దురదృష్టకరం, ఇంకా బాధాకరం అండి. ఆపరేషన్ సింధూర్తో మన వాళ్ళకి బుద్ధి చెప్పిన విధానం మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు హ్యాట్స్ ఆఫ్ టు అవర్ సోల్జర్స్ అండి. అవతలని గజ్జలాడిచ్చేశారు. ఇవి కాశ్మీర్లో జనరల్గా కనిపించే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హౌసెస్ అన్నమాట. మన ఎగ్జిబిషన్ నెక్స్ట్ ఎగ్జైటింగ్ ఎలిమెంట్లోకి వెళ్ళిపోయే ముందు ఇది టోటల్ కాశ్మీర్ పార్ట్ అండి. ఇప్పటి వరకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఖమ్మం ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో షేర్ చేయండి. ఖమ్మంలో ఉంటూ ఎగ్జిబిషన్ ఎవరైనా చూడకపోతే అర్జెంట్గా వెళ్ళి చూసేయండి. చూడాల్సిన వీడియో ఇంకా చాలా ఉంది. వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది, సో డోంట్ మిస్ టు వాచ్ పార్ట్ 2. అస్సలు మిస్ అవ్వద్దు, ఓకేనా?